అండ్ ఓయ్ బాగున్నారా అందరూ? ఈరోజైతే నేను చేప జనతోటి ఒక అదిరిపోయే ఫ్రై అయితే చూపిస్తున్నానండి. ఇది కూడా హెల్త్‌కి చాలా మంచిదండి. మనం చేపలు తినే వాళ్ళకైతే ఇది తినడానికి ఇష్టపడతారు. శుభ్రంగా కడిగేసుకున్న తర్వాత ఇట్లాగా ఒక క్లాత్‌లో పెట్టుకొని దీన్నయితే ఉడకబెట్టుకోవాలండి బాగానే. ఇలా ఉడికిపోతే కనుక లోపల కూడా అట్లా పైన ఎలా ఉందో ఆ లోపల కూడా అలాగే ఉంటుంది. అప్పటి వరకు అయితే ఉడకబెట్టుకోవాలి. ఉడికిన తర్వాత ఇట్లా కట్ చేసుకొని చూసుకోండి లోపల కూడా ఉడికింది. లేదంటే లోపల యెల్లోయిష్‌గా ఉండిపోతుంది. అప్పుడు ఉడకనట్టనమాట. ఇలా బాగా ఉడికిపోయిన తర్వాత ఒక పాన్ అయితే తీసుకోండి. దాంట్లో ఈ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసుకోండి. ఆయిల్ వేసుకొని మనం శనగపప్పు, జీలకర్ర, ఆవాలు అయితే వేసుకోవాలి. విటమిన్ ఈ అనేది దీంట్లో ఎక్కువగా ఉంటుందండి. నెక్స్ట్ అంటే హెల్త్‌కి కూడా చాలా మంచిది. విటమిన్ ఈ వల్ల ఫేస్ గ్లో అనేది ఇంప్రూవ్ అవుతదనమాట. కాబట్టి చేప జన అనేది తినొచ్చండి. వేస్ట్‌గా పడేసుకోకుండా ఇట్లాగా టేస్టీగా చేప జనతోటైతే ఫ్రై చేసుకొని తినొచ్చు. కాస్త ఉల్లిపాయలైతే ఎక్కువ పడతాయండి. ఉల్లిపాయ ముక్కలు బాగా వేగిన తర్వాత మనం పచ్చిమిరపకాయ ముక్కలు, కరివేపాకు వేసుకోండి. కాస్త పసుపు అయితే వేసాను. ఫ్రై అన్నాను కదా అని ఆయిల్ అయితే పొయ్యక్కర్లేదండి. దానికి సరిపడా ఆయిల్ అయితే పోసుకోవచ్చు. ఆల్రెడీ మనం బాయిల్ చేసేసాం కాబట్టి ఉడికిపోయింది కాబట్టి ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి. ఈ చేప జన అనేది కలుపుకుని తింటే బాగానే ఉందండి టేస్ట్. ఇప్పుడు దాంట్లో వేసేద్దాం అండి. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేగిన తర్వాత ఈ చేప జన అనేది దాంట్లో వేసేద్దాం. వేసేసి కాస్త అటు ఇటు తిప్పిన తర్వాత సరిపడా కారం, ఉప్పు, మసాలా, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అనేది వేసుకుందాం అండి. ఏంటంటే కారం అనేది ఎక్కువ పడుతుందండి దీనికి. కారం ఎక్కువగా కొంచెం లిటిల్ బిట్ ఎక్కువగా అయితే వేసుకోవాలండి. ఉప్పు, కారం వేసేసుకోండి. కాస్త కారం అయితే ఎక్కువే పడుతుంది. ఇలాగా మనం అతుక్కోకుండా కలుపుతూ ఉండాలండి. లేదా తొందరగా అతుక్కుపోతుంది. కొంచెం చిన్న మంట మీద అయితే చేసుకోండి ఈ ఫ్రై అనేది. దీంట్లో కాస్త నిమ్మకాయ రసం కూడా పిండుకోవచ్చండి. అయిపోయిన తర్వాత నిమ్మకాయ రసం పిండి కొంచెం ఉట్టిగా అయినా తినేయచ్చు. అన్నంలో అయినా తిన్నా బాగుంటుందండి. ఎవరి టేస్ట్ తగ్గట్టు వాళ్ళు తినచ్చు దీన్ని. దాంట్లో కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అనేది వేసానండి. ఈ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసిన తర్వాత పచ్చి వాసన పోయే వరకు మనం అయితే ఫ్రై చేయాల్సి ఉంటుంది. దీని తర్వాత ఫిష్ ఫ్రై మసాలా కూడా వేసానండి కొద్దిగా. తెలగపిండి కర్రీలా ఉంటదండి. బాగుంటది. ఫిష్ ఫ్రై మసాలా అనమాట అండి. కొంచెం వేసాను. వేసిన తర్వాత మళ్ళీ కాసేపు కదపండి అటు ఇటుని. చక్కగా కలిపేసుకుని ఒక 5 నిమిషాల్లో ఫ్రై అనేది రెడీ అయిపోతుందండి. కొంచెం నిమ్మకాయ పిండుకొని తినేయడమే అండి. రెడీ టు సర్వ్. అంతేనండి.